అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం నుండి కీర్తనల పుస్తకం వరకు ప్రతి పుస్తకాన్ని, ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని చదువుకుంటూ వివరించుకుంటూ వచ్చాం. ఇప్పటివరకు సుమారుగా 628 అధ్యాయాలు చదువుకున్నాం మనం. ఇలాగే ఈ పుస్తకం మొత్తం, బైబిల్ మొత్తం చదువుకోవడానికి మన పైన దేవుడి కృప ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నుండి మనం సామెతల పుస్తకాన్ని చదువుకుంటూ వెళ్దాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం. దావీదు కుమారుడును ఇజ్రాయేలు రాజునైన సొలొమోను యొక్క సామెతలు. ఈ సొలొమోను గురించి మనం రాజుల మొదటి గ్రంథంలో చదువుకున్నాం. ఆ రాజుల మొదటి పుస్తకం 1 నుంచి 10 అధ్యాయాలు చదివితే సొలొమోను ఎవరు, సొలొమోనుకి దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు, అంత ముందు కానీ ఆ తర్వాత కానీ సొలొమోనుకున్నంత జ్ఞానం ఎవరికీ లేదు అన్నట్టుగా మనం చాలా విషయాలు చదివాము. సొలొమోను సామెతలు అంటే ఈ సామెతల్లో మొత్తం 31 అధ్యాయాలు ఉంటాయి. 1 నుంచి 24 ఏమో డైరెక్ట్గా సొలొమోను గారే రాశారు, ఆయన యొక్క సామెతలే ఉంటాయి. 25 నుండి 29 అధ్యాయాల వరకేమో మనకి ఇజ్రాయెల్ రాజుల్లో హిజ్కియా అని ఒక ఆయన కనపడతాడు కదా, ఆ హిజ్కియా రాజు కాలంలో ఈ సొలొమోను గారి యొక్క సామెతలు, సొలొమోను గారి యొక్క శిష్యుల సామెతలు అవన్నీ కూడా హిజ్కియా గారు గ్యాదర్ చేసి హిజ్కియా గారి కాలంలో ఈ 25 నుండి 29 అధ్యాయాలు రాయబడ్డాయి. 30, 31 మరలా వేరే వాళ్ళు రాశారు. ఎవరు రాసినా కానీ ఇజ్రాయెల్ జ్ఞానం అంతా ఎక్కడి నుండి వచ్చింది, సొలొమోను దగ్గర నుండే కదా. కాబట్టి సొలొమోను యొక్క సామెతలు అన్నట్టుగా ఈ పుస్తకాన్ని పిలుస్తూ ఉంటారు. మొత్తం ఈ పుస్తకం మొత్తాన్ని సొలొమోనే రాశాడని కాదు, సొలొమోను యొక్క శిష్యులు ఉంటారు కదా, ఆ జ్ఞానాన్ని పంచుకున్న వాళ్ళు, ఆ శిష్యుల్లో ఎవరో ఒక భక్తుడు ఈ పుస్తకంలో ఉన్న అన్నిటిని కూడా ఒక దగ్గర ఒక పుస్తకంగా చేర్చాడు. ఈ సామెతలన్నీ ఎక్కడి నుండి వచ్చాయి, ఈ జ్ఞానం అంతా కూడా ఎక్కడి నుండి వచ్చిందంటే మరలా సొలొమోను దగ్గర నుండే. మనం ప్రతి అధ్యాయాన్ని వివరించుకుంటూ వెళ్ళేటప్పుడు అది ఏ కాలం ఏంటి అవన్నీ కూడా నేను చదువుకుంటూ వెళ్ళేటప్పుడు చెప్తాను. సొలొమోను సామెతలు అంటే సొలొమోను చెప్పిన, సొలొమోను రాసిన సామెతలు అందాని అర్థం. ఇతడు ఇజ్రాయెల్ రాజు, దావీదు కుమారుడు, దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్పు యేసుక్రీస్తు అయినా కానీ అది నెరవేరే మార్గం సొలొమోను ద్వారా వెళ్ళింది. సొలొమోను కూడా ఆ వాగ్దానంలో భాగమే. మరి ఆ సొలొమోను ద్వారా దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఈ సామెతల పుస్తకంలో మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ సామెతల పుస్తకం చదివేటప్పుడు మీకు ఇంకో విషయం కూడా గుర్తుండాలండి. ఈ సామెతల గ్రంథంలో జ్ఞానం గురించి ఉంటుంది. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానవంతులు ఎలా బ్రతుకుతారు, ఇదంతా కూడా ఉంటుంది. జ్ఞానం కలిగిన వాడు బాగుంటాడు, జ్ఞానం లేనివాడు నాశనం అవుతాడు, ఇదంతా కూడా ఈ సామెతల పుస్తకం యొక్క సారాంశం. కానీ ఒక్క ఈ సామెతల పుస్తకాన్ని మాత్రమే తీసుకుంటే మనకి బైబిల్ పరిపూర్ణంగా అర్థం కాదు. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం ఇవన్నీ కూడా కలిపి ఆలోచించినప్పుడే మనకి దేవుడి యొక్క ప్రణాళిక పూర్తిగా అర్థమవుతుంది. లేకపోతే కొన్ని విషయాలు మనం తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది అనేది కూడా మీరు గమనించండి. ఉదాహరణకి జ్ఞానం కలిగిన వాడికి ఏ ఆపద రాదు, దేవుడు తోడుంటాడు, ఏ కష్టము రాదు అని సామెతల పుస్తకంలో మనం చదివామనుకోండి, ఇంకా అసలు ఏ కష్టము రాదు అని కాదు, ఫైనల్గా ఏ కష్టము రాని పరలోకానికి అతడు వెళ్తాడు అని. భూమి మీద కూడా బాగుంటాడు, కాకపోతే భూమి మీద అప్పుడప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి కదా, మరి మంచి వాళ్ళకి, జ్ఞానం కలిగిన వాళ్ళకి కష్టాలు రావు అని చెప్పి సామెతల గ్రంథం చెప్తుంది కదా అని మీరు అనుకోవద్దు. కొన్ని ఎక్సెప్షనల్ కేసులు ఉంటాయి. ఎక్సెప్షనల్ కేసు అంటే యోబు నీతిమంతుడే, కానీ యోబుకు శ్రమలు వచ్చాయి కదా, కొంతకాలం వచ్చి వెళ్ళిపోయే శ్రమల గురించి, ఈ భూమి మీద మనిషి అనుభవించే కష్టాల గురించి, వాటి గురించి మనం ఎక్కువగా యోబు గ్రంథంలోను, కీర్తన గ్రంథంలోను, ప్రసంగి గ్రంథంలోను అక్కడ మనం ఎక్కువగా చదువుకుంటాం. ఈ భూమి మీద వచ్చే కష్టాల గురించి అక్కడ మనం ఎక్కువ చదువుకుంటాం. ఇక్కడ సామెతల్లో జ్ఞానం ఉన్నవాడికి కష్టాలు రావు అని ఎక్కడన్నా ఉంటే అది ఫైనల్గా మనం పరలోకానికి వెళ్ళటానికి మార్గం. ఈ భూమి మీద కూడా మనం ఎక్కువ కాలం శ్రమల్లో ఉండకుండా ఉండాలి అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని దాని అర్థం. ఎక్సెప్షనల్ కేసెస్ గురించి యోబు గ్రంథం, కీర్తన గ్రంథం, ప్రసంగి గ్రంథం అక్కడ మనం చదువుకుంటాం. ఈ సామెతలు అనేది ఒక మనిషి ఎలా బ్రతకాలో, పరలోకానికి ఎలా వెళ్ళాలో, ఈ భూమి మీద మంచివాడిగా ఎలా బ్రతకాలో, సమాజం మొత్తం ఎలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడో, ఒక తండ్రి తన కుమారుడికి జ్ఞానాన్ని పంచినట్టుగా దేవుడు ఈ సామెతల పుస్తకంలో రాయించాడు అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే జ్ఞానము అనగానే లోకానుసారమైన జ్ఞానం కాదు, డబ్బు సంపాదించే జ్ఞానం కాదు. జ్ఞానము అనగానే పరలోకాన్ని సంపాదించే జ్ఞానం. ఈ భూమి మీద ఒక మనిషి మంచి మనిషిగా ఎలా బ్రతకాలి అని నేర్పించే జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానము అనేది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా నేను మరలా ప్రతిసారి చెప్పను, కాబట్టి గుర్తుపెట్టుకోండి, చదువుకుంటూ వెళ్దాం. జ్ఞానమును, ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములు గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటకును, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఈ సామెతల గ్రంథం మొత్తం దేని గురించి అంట? జ్ఞానము అంటే పరలోకానికి వెళ్ళేది అని చెప్పాను కదా. మనం పరలోకానికి వెళ్ళాలి అంటే, భూమి మీద మంచి మనుషులుగా బతకాలి అంటే మనం ఎలా బ్రతకాలి అనేది పుస్తకం మనకు తెలియజేసిద్ది. వివేక సల్లాపాలు, మంచిగా మన సమయాన్ని ఎలా గడపాలి అనేది మనకు తెలియజేసిద్ది. నీతి అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి, మనం మంచి వ్యక్తులుగా
ఎలా బ్రతకాలి అనేది మనకు తెలియజేసిద్ది. బుద్ధిని వికసింపజేసిద్ది. జ్ఞానము లేని వారు అంటే ఎలా బ్రతకాలో తెలియని వాళ్ళకి ఎలా బ్రతకాలో చెప్పిద్ది. యవనులకు తెలివియు వివేచనయు కలిగిద్ది. మరి ముఖ్యంగా యవనస్తులు ఎలా బ్రతకాలి, లోకంలో సమయం వేస్ట్ చేయకుండా ఉండాలన్నా, యవనేచ్ఛల నుండి దూరంగా ఉండాలన్నా, యవనస్తులు ఎలా బ్రతకాలి అనే విషయాన్ని ఈ సామెతల పుస్తకం నేర్పించిద్ది. యవనస్తులు అనగానే ఎవరో అనుకోకండి, ఒక 10-12 సంవత్సరాలు దాటిన తర్వాత నుండి ఒక 50-60 సంవత్సరాల లోపు వారందరికి కూడా ఈ సామెతలు అనేవి మరి ముఖ్యంగా ఉపయోగపడతాయి అనేది మనం గమనించాలి. చదువుకుంటూ వెళ్దాం. ఇప్పటిదాకా చదువుకుందంతా కూడా ఈ పుస్తకానికి ఇంట్రడక్షన్ అనమాట. ఈ పుస్తకంలో ఏముంటాయి అనేదాన్ని ఇక్కడ చెప్తున్నారు. జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. ఎప్పటివరకు మనం ఆదికాండం నుండి చాలా పుస్తకాలు చదువుకున్నాం కదా, దేవుడి గురించి చాలా నేర్చుకున్నాం కదా. అలా ఎంతో కొంత జ్ఞానం ఉన్నవాళ్ళు ఇంకా వాళ్ళ జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వింటూ ఉండడం వల్ల ఇంకా ఇంకా మన నీతి న్యాయాలు ఎలా బ్రతకాలి ఏంటి, మన వివేకం ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇంకా మనం జ్ఞానవంతులు అవుతాం అందని అర్థం. ఈ పుస్తకంలో ఎక్కడైనా కానీ జ్ఞానము, వివేకము, తెలివి ఇటువంటి పదాలు కనబడితే ఇవి కేవలం లోక జ్ఞానం గురించి కాదు, దేవుడి జ్ఞానం గురించి, ఆత్మ సంబంధమైన జ్ఞానం గురించి, అసలు మనం ఎలా బ్రతకాలి, దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఎలా ఉండాలి, వీటి గురించి అనేది గుర్తుపెట్టుకోండి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము, దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఉండడమే బుద్ధి అని చెప్పి మనం కీర్తనల గ్రంథంలో కూడా చదువుకున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జ్ఞానము, వివేకము, తెలివి అంటే లోకంలో మనం డబ్బు సంపాదించుకోవడానికో, పలుకుబడి సంపాదించుకోవడానికో, అందరి ఎదుట నేనే గొప్పవాడిని నిరూపించుకోవడానికో అటువంటి జ్ఞానం గురించి దేవుడు ఇక్కడ బైబిల్లో మాట్లాడట్లేదు. మనం భూమి మీద మంచివారిగా బ్రతకాలంటే, తప్పు చేయకుండా ఉండాలి అంటే, మనుషుల దయలోను దేవుని దయలోను ఎదగాలి అంటే, అవమానానికి గురవకుండా ఉండాలి అంటే, ఈ జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఈ సామెతలన్నీ కూడా మనం చదవాలి, వాటి ప్రకారంగా బ్రతకాలి అనేది గుర్తుపెట్టుకోండి. చదువుకుంటూ వెళ్దాం. వీటి చేత సామెతలు అను భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గోడవాక్యములను జనులు గ్రహించుదురు. గోడవాక్యములను ఉంది చూడండి. ఈ సామెతలన్నీ కూడా మోస్ట్లీ 2 లైన్లో, 3 లైన్లో, 4 లైన్లో అలాగా 2-3 లైన్లు మాత్రమే ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకొని మన నిజ జీవితంలో ఎప్పటికప్పుడు ఆ సామెతల్ని ఉపయోగిస్తూ ఉండాలి. వాటి భావాన్ని మన అనుదిన కార్యక్రమాల్లో ప్రాక్టికల్గా మనం గమనించాలి అనేది దీని యొక్క భావం. గోడవాక్యాలు అంటే ప్రాక్టికల్గా మనం వాటిని గమనించాలి, చదివాం వదిలేసాం అన్నట్టుగా కాకుండా నిజ జీవితంలో వాటిని ఉపయోగించాలి, నిజ జీవితంలో వాటి యొక్క భావాన్ని తెలుసుకోవాలి అనేది దీని యొక్క భావం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మనం అంతకుముందు కీర్తనలో కూడా చదువుకున్నాం. తెలివి అన్నా, జ్ఞానం అన్నా, వివేకం అన్నా వీటన్నింటికీ కూడా బేస్మెంట్, వీటన్నిటికీ పునాది ఏంటంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడం. లోకానుసారంగా మనం ఎన్ని మార్కులు తెచ్చుకున్నా, ఎన్ని పుస్తకాలు చదివినా అవన్నీ కూడా ఈ లోకంలో డబ్బు ఎలా సంపాదించాలి అనేదానికి ఉపయోగపడతాయి కానీ, ఈ లోకంలో ఎలా బ్రతకాలి అనేదానికి ఉపయోగపడతాయి కానీ, మంచిగా ఎలా బ్రతకాలి, పరలోకానికి ఎలా వెళ్ళాలి అనేదానికి ఉపయోగపడవు. కాబట్టి ఏ తెలివైనా, ఏ జ్ఞానమైనా కానీ దేవుడి యందు భయభక్తులు లేనిదైతే అది వ్యర్థమైపోద్ది. మనం చచ్చిపోయినప్పుడు మనతో పాటు అది అంతరించిపోద్ది. దేవుడి యందు భయభక్తులు కలిగిన జ్ఞానం మాత్రమే నిత్యము నిరంతరము ఉండిద్ది అనేదాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూర్ఖులు ఎవరైతే దేవుడు లేడు, మా ఇష్టం వచ్చినట్టుగా మేము బతుకుతాం, ఈ భూమి మీద మా ఇష్టానుసారంగా ఉంటాం, ఎలా బ్రతికినా పర్లేదు, ఉన్నది ఒకటే జీవితం కాబట్టి తప్పైనా చేస్తాం, వ్యభిచారమైనా చేస్తాం, దొంగతనమైనా చేస్తాం, ఎదుటి వాళ్ళ మోసమైనా చేస్తాం, ఏదైనా చేస్తాం, మా ఇష్టం, దేవుడు లేడు, తీర్పు తీర్చేవాడు లేడు అన్నట్టుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మూర్ఖులు అంటారు. దీని గురించి మనం కీర్తనల పుస్తకంలో కూడా చదువుకున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, జ్ఞానాన్ని, ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. ఎందుకు తిరస్కరిస్తారు? దేవుడి గురించి తెలుసుకుంటే, దేవుడి జ్ఞానం తెలుసుకుంటే తప్పు చేయకుండా ఉండాలి కాబట్టి. ఇప్పుడు నేను వ్యభిచారం చేయకూడదు అని నాకు తెలుసు అనుకోండి, నేను ఈ సామెతల గ్రంథం చదివి ఎలా చేయకుండా ఉండాలి, పాపానికి దూరంగా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేను నేర్చుకుంటా. నాకు వ్యభిచారం చేయడం ఇష్టం అనుకోండి, ఇప్పుడు నేను దేవుడిని నమ్ముకుంటే వ్యభిచారం చేయకుండా ఉండాలి కాబట్టి నేను దేవుడిని నమ్ముకోను. ఇప్పుడు నేను దేవుడిని నమ్ముకుంటే మోసాలు చేయకుండా ఉండాలి కాబట్టి నేను దేవుడిని నమ్ముకోను. ఇప్పుడు నేను దేవుడిని నమ్ముకుంటే బూతులు, తాగుళ్ళు ఇవన్నీ కూడా ఆడకూడదు కాబట్టి అవన్నీ నాకు ఇష్టం కాబట్టి నాకు వ్యభిచారం చేయడం, మోసాలు చేయడం, అబద్ధాలు ఆడడం, ఎదుటి వాళ్ళని తిడతాం, కొడతాం, పాపం చేయడం, దొంగతనం ఇవన్నీ కూడా నాకు ఇష్టం కాబట్టి నేను దేవుడిని నమ్ముకోను అంటూ ఉంటారు కొంతమంది. అలాగా దేవుడిని ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళందరూ కూడా మూర్ఖులు. వాళ్ళకి మంచిగా బతకడం ఇష్టం లేదు కాబట్టి, వాళ్ళ పాపాన్ని మానుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ముందే మాకు అసలు జ్ఞానం వద్దు, మాకు దేవుడి గురించి చెప్పొద్దు, మేము మా ఇష్టానుసారంగానే బతుకుతాం
బతుకుతాం అన్నట్టుగా ముందే వాళ్ళు దేవుడిని తిరస్కరిస్తారు. ఎవరైతే అసలు వినకుండా మనం ఎంత చెప్పాలని ప్రయత్నిస్తున్నా కానీ మాకొద్దు దేవుడి గురించి, మాకు దేవుడి గురించి చెప్పొద్దు, మేము మా ఇష్టానుసారంగా లోకంలో బతుకుతాం అంటూ ఉంటారో వాళ్ళు మూర్ఖులు. వాళ్ళకి మనం ఎంత చెప్పినా కానీ వృధా. ఎందుకంటే వాళ్ళు అసలు వినరో, వాళ్ళ పాపాన్ని మానుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు దేవుడు లేడు, దేవుడు మాకొద్దు అంటూ ఉంటారు అనేది దీని యొక్క భావం. ఇదంతా కూడా సామెతల పుస్తకానికి ఇంట్రడక్షనేనండి. ఇంకా మనం సామెతలు మొదలు పెట్టలేదు. ఇదంతా కూడా ఈ సామెతల పుస్తకం దేని గురించి అనేదే మనం చదువుకుంటూ వెళ్తున్నాం. ఈ 8వ వచనం నుండి సామెతలు మొదలవుతాయి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఈ 8వ వచనం నుండి సామెతలు మొదలవుతున్నాయి. మొట్టమొదటిగా దేవుడు చెప్తుంది ఏంటంటే తల్లిదండ్రులు చెప్పేది వినండి, తల్లిదండ్రులు చెప్పిన దాన్ని త్రోసివేయకండి. వాళ్ళు ఏదైనా కానీ మన మంచి కోసమే చెప్తారు కాబట్టి ఆ తల్లిదండ్రులు చెప్పిన దాన్ని వినండి, వాళ్ళకి లోబడి ఉండండి. పదాజ్ఞల్లో కూడా మనుషులకు ఇవ్వబడిన వాటిల్లో తల్లిదండ్రులు మీరు గౌరవించండి అనేదే మొదటిది కదా. ఇక్కడ కూడా అలాగే స్టార్ట్ చేస్తున్నారు. మొదటగా మీరు మీ తల్లిదండ్రులు చెప్పింది వినండి. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములై ఉండును. ఈ మధ్య ఆడవాళ్ళు అయితే మెల్లో రకరకాల గొలుసులు, ఎన్నో స్టైల్గా ఉంటాయి, రకరకాల గొలుసులు వేసుకుంటూ ఉంటారు. మగవాళ్ళు అయితే వాళ్ళ హెయిర్ స్టైల్స్ రకరకాలుగా తీస్తూ ఉంటారు. కానీ తలకు నిజమైన సొగసైన మాలిక తల్లిదండ్రుల యొక్క మాటలు, కంఠమునకు నిజమైన హారములు తల్లిదండ్రుల యొక్క మాటలు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క మాటలను వినండి, వాటి ప్రకారంగా ప్రవర్తించండి. అప్పుడు మీ జీవితం బాగుంటుంది, ఆత్మీయ జీవితం కూడా బాగుంటుంది అనేది ఈ 8, 9 వచనాల యొక్క భావం. దీని అంతటికీ మరలా బేస్మెంట్ ఏమై ఉండాలి? దేవుడి మీద భయభక్తులే ఉండాలి. 90% తల్లిదండ్రులందరూ కూడా మన మంచి కోసం చెప్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు అబద్ధాలు చెప్పడం నేర్పిస్తారు, దొంగతనాలు చేయడం నేర్పిస్తూ ఉంటారు. అలా చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఒకవేళ దేవుడు చెప్పిన ఆజ్ఞలకి వ్యతిరేకంగా ఏదైనా చెబుతుంటే, దేవుడు దొంగతనం చేయొద్దన్నాడు, అబద్ధం ఆడొద్దన్నాడు, వ్యభిచారం చేయొద్దన్నాడు, మోసం చేయొద్దన్నాడు, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏదైనా చెబుతూ ఉంటే దాని గురించి కాదు, అది మనం పాటించాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ ఎక్కువ శాతం తల్లిదండ్రులు అందరూ కూడా దేవుడు చెప్పినే చెప్తూ ఉంటారు. ఆ దేవుడి మీద భయభక్తులు కలిగి ఉంటూ తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. ఒకవేళ వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా చెబితే అది వేరు. దాని గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. దేవుడి గురించి వ్యతిరేకంగా కాదులే, కానీ ఏదైనా మంచి చెప్పినప్పుడు అరే చదువుకోండి, మార్కులు తెచ్చుకోండి, ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలాంటి చేయకండి, ఇలా మాట్లాడండి, ఇలాగ తల్లిదండ్రులు ఏది చెప్పినా కానీ అది మన మంచికే. వాళ్ళకేం తెలుసులే, మా జనరేషన్ వేరు, ఇప్పుడు బాగా అప్డేట్ అయిపోతుంది, లోకం అసలు ఎలా పరిగెడుతుందో మా తల్లిదండ్రులకి ఏం తెలుసు, వాళ్ళకన్నా మాకే ఎక్కువ తెలుసు అన్నట్టుగా మీరు అనుకోమాకండి. తల్లిదండ్రులు ఏది చెప్పినా కానీ వినండి అనేది ఈ 8, 9 వచనాల యొక్క భావం. 8, 9 వచనాలనే కాదండి, ఈ పుస్తకం కానీ బైబిల్ మొత్తంలో కానీ ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. దేవుడు కూడా ఏంటంటే మనకి ఒక తండ్రి తన కుమారుడికి చెప్పినట్టుగా అంత మంచిగా చెబుతున్నాడు ఈ సామెతలన్నీ కూడా అని కూడా దాని అర్థం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. పాపులంట మళ్ళీ ఏం చేస్తారంట? ప్రేరేపిస్తారంట. ముఖ్యంగా యవనస్తుల్ని, ఎవరైతే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారో, కాలేజీలకు వెళ్ళే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్నేహితులు ప్రేరేపిస్తారు. ఎలా ప్రేరేపిస్తారు? పాపులు, చెడ్డవాళ్ళు ఎలా ప్రేరేపిస్తారు? మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయటకై పొంచి ఉందుము, నిర్దోషైన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందుము, పాతాళము మనుషులను మింగివేయినట్లు వారిని జీవముతోనే మింగివేయుదుము, సమాధిలోకి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకుము. అలాగా పాపులు ఏం చేస్తారంట? మనల్ని ప్రేరేపిస్తారంట. ఇప్పుడు చదువుతున్న స్కాములు కానీ దొంగతనాలు కానీ అవి చూడండి, పోలీసులు ఎక్కువగా పట్టుకునేది యువతనే, అది కూడా బీటెక్ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా చదువుకునే వాళ్ళే. మరి స్కూల్లో కాలేజీల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చదువుకుంటున్నారో తెలియదులే, కానీ వాళ్ళ స్నేహితులతో కలిసి ఆడవాళ్ళ మెడలో చైన్లు కొట్టేయడం, అవి ఇవి దొంగతనాలు చేయడం, అబద్ధాలు చెప్పి ఎక్కడికన్నా తిరగడం, ఏదో ఒకటి చేయడం. ఇలాగా పాపులు ఏం చేస్తారంట? మాతో కూడా రా, మనం ఏం చేద్దామంటే ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, మీ పేరెంట్స్ అవి వీటన్నిటి గురించి ఆలోచించుకో, ముందురా మనం ఆనందంగా ఉందాం, అది చేద్దాం, ఇది చేద్దాం, డబ్బు అలా సంపాదించుకుందాం, ఇలా సంపాదించుకుందాం, అది చేస్తే మంచిదే, ఇది చేస్తే మంచిదే. ఏముంది, ప్రపంచం అంతా కూడా అలాగే ఉంది కదా, ఎవరినైనా మోసం చేస్తూనే ఉంటున్నారు కదా, మనం చేసేది ఏముంది, మనం చేసేదానికన్నా పెద్ద పెద్ద దారుణాలు జరుగుతున్నాయి కదా అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని ప్రేరేపించి ఎదుటోడు ఏమైపోయినా పర్లేదు, మనం వాళ్ళని ఏం చేసినా పర్లేదు, మనం మాత్రం ఆనందంగా ఉండాలిరా, మనకు కావాల్సింది మనం చేద్దాం రా అన్నట్టుగా మనల్ని ప్రేరేపిస్తారు. సిగరెట్లు, మందు, డ్రగ్స్ అని అక్కడ తిరుగుదాం, ఇక్కడ
ఇక్కడ తిరుగుదాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇవన్నీ కూడా పాపులు మనల్ని ప్రేరేపిస్తారు. అలాగా పాపులు నిన్ను తప్పు చేయడానికి ప్రేరేపించినప్పుడు అసలు నువ్వు వాళ్ళతో కలిసి ఉండకో, వాళ్ళతో ఒప్పుకోకు, వాళ్ళ దగ్గర కలిసి ఉండకో, వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకోకు, అసలు వాళ్ళతో సహవాసమే చేయకు అనేది దీని యొక్క భావం. ఇప్పటిదాకా చేస్తూ ఉండేటట్లయితే మానుకోండి, అది జీవితానికి మంచిది కాదు. మన జీవితాన్ని అది నాశనం చేసిద్ది. యవన వయసులో ఉన్నప్పుడు అది తెలియకపోవచ్చు, యవన వయసులో ఉన్నప్పుడు మనం దాన్ని గుర్తించలేకపోవచ్చు, కానీ మన తల్లిదండ్రులకు ఆ విషయం తెలుసు కాబట్టి తల్లిదండ్రులు చెప్పింది వినండి. తల్లిదండ్రులకు చెప్పకుండా మీరు ఏ పని చేయొద్దు. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపిడీ సొమ్ముతో నింపుకొందము, నీవు మాతో పాలివాడై ఉండుము, మనందరికీ సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. ఇదిగో నువ్వు మాతో కలువు, వచ్చిందని మనందరం కూడా పంచుకుందాం, ఎక్కువ తక్కువ కాదు, అందరూ కూడా సమానంగా పంచుకుందాం, ఒకటే సంచి, మాతో పాటు రా, బాగా డబ్బు సంపాదించవచ్చు. మనం ఎదుటి వాళ్ళను మోసం చేసినా కానీ బాగా ఆనందంగా ఉండొచ్చు, ఎదుటి వాళ్ళు ఏమైపోయినా మనకు అనవసరం, మనం ముందు ఆనందంగా ఉంటున్నాం కదా అన్నట్టుగా అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పెడతారు. ఇక్కడ అంతా కూడా ఎదుటి వాళ్ళకి ఏమైపోయినా పర్లేదు అనేది మాట్లాడుకుంటున్నాం. దానికన్నా ఎక్కువగా మన జీవితానికి ఎక్కువ హాని కలిగిద్ది, అది కూడా మనం కింద మాట్లాడుకుంటూ వెళ్దాం. అలాగా చెడ్డవాళ్ళు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు వాళ్ళతో కలవకు, చెడ్డ పనులు చేయడానికి నువ్వు వాళ్ళతో పరిగెత్తకు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదములను వెనక్కి తీసుకొనుము. అసలు ముందు నువ్వు వెళ్ళమాక, ఒకవేళ వెళ్తూ ఉన్నట్లయితే మధ్యలోనే కానీ దేవుడు నీకు ఆ తలంపేస్తాడు కదా, ఇది తప్పు చేయకూడదు, చేస్తే మన జీవితం నాశనం అవుద్ది, మన కుటుంబ జీవితం నాశనం అవుద్ది, మన ఫ్యూచర్ నాశనం అవుద్ది అన్నట్టుగా దేవుడు ఖచ్చితంగా ఇది తప్పు ఇది రైటు అని తెలియజేసే మనసు మనకి ఇస్తాడు. అది నీకు వచ్చినప్పుడైనా, ఆ తలంపు వచ్చినప్పుడైనా కానీ నీ పాదాన్ని వెనక తీసేయి. నువ్వు సగం దూరం వెళ్ళావు, సగం దూరం వెళ్ళిన తర్వాత నీకు తెలిసింది తప్పు అని, అప్పుడైనా కానీ నీ అడుగు వెనక్కి మరలా వెనక్కి వచ్చేయి. అలా ముందుకెళ్ళకో, వాళ్ళతో పాటు కలిసి నువ్వు కూడా చెడ్డవాడిగా మారిపోకు. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచూ ఉందురు. నరహత్య అనగానే ఈ కాలంలో ఎవరిని చంపుతామో అనుకోకండి, ఫస్ట్ అసలు గొడవల దగ్గర స్టార్ట్ అవుతాయి. ఆ వాడిని కొడదాంరా, ఈయన్ని కొడదాంరా, ఆడు వేరే కాలేజు, ఆడు వేరే బ్యాచ్, ఇలా గొడవల దగ్గర మొదలవుతాయి. వాడితో మనం గొడవ పెట్టుకుందాంరా, వీడితో మనం గొడవ పెట్టుకుందారా అన్నట్టుగా వాళ్ళ పాదాలు ఏం చేస్తే పరుగులు పెడతాయి. వాళ్ళతో నువ్వు కలవకు. ఆ గొడవలు కాస్త రేపొద్దున పెద్ద పెద్ద గాయాలుగా మారతాయి, అవి కాస్త తర్వాత నరహత్యలుగా మారతాయి. అలాగే అక్కడికి వెళ్దాంరా, అక్కడికి వెళ్తే ఎక్కువ మంది అమ్మాయిలు కనబడతా ఉంటారు కాబట్టి వాళ్ళని చూద్దాం, వీళ్ళని చూద్దాం, వాళ్ళని హేళన చేద్దాం, వీళ్ళని హేళన చేద్దాం, అమ్మాయిని ర్యాగింగ్ చేద్దాం, లేకపోతే వేరే వాళ్ళని ర్యాగింగ్ చేద్దాం అన్నట్టుగా రకరకాలుగా చెడ్డవాళ్ళు వాళ్ళ చెడు క్రియలు పరిగెడతా ఉంటారు. అవే తర్వాత హెరాస్మెంట్లుగా, అవే తర్వాత వ్యభిచారాలుగా, అవే తర్వాత అత్యాచారాలుగా, రేపులుగా, ఆ తర్వాత ఆత్మహత్యలుగా, రకరకాల వాటికి ఇవన్నీ కూడా దారితీస్తాయి. కాబట్టి చెడ్డవాళ్ళు ప్రేరేపించినప్పుడు నువ్వు వాళ్ళతో కూడా కలవకు. కేవలం యవనస్తులకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా. స్నేహితులు పిలుస్తూ ఉంటారు, ఆ పద మందు అవుదాం పద, తాగిన తర్వాత ఏమైద్దో ఎవరికి తెలీదు, వాళ్ళ శరీరం ఎలా ప్రవర్తించిద్దో ఎవరికి తెలీదు. అసలు చెడ్డవాళ్ళు ప్రేరేపించినప్పుడు మీరు వాళ్ళతో కలవకండి. ఒకవేళ సగం దూరం వెళ్ళినా మధ్యలో దేవుడు గుర్తు చేసినప్పుడు మరలా వెనక్కి వచ్చేయండి, అలాగే కొనసాగకండి. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచియుందురు, తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దాన్ని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. పక్షి చూచుచుండగా వలవేయట వ్యర్థము, మనందరూ కూడా అర్థమవుతుంది ఏమని, చెడ్డవాళ్ళు ఇలా ప్రేరేపిస్తారు, మనం వాళ్ళతో కలిస్తే మన జీవితం కూడా నాశనం అవుద్ది అని మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పక్షి చూస్తూ ఉండగా వల వేసారానికి ఎవరైనా ఆ పక్షి ఏం చేద్దే, ఎగిరిపోద్ది. అలా కాకుండా నీకు కనబడుతుంది అది చెడ్డదని, అయినా కానీ వెళ్ళి పక్షి అందులో చిక్కుకుంది అనుకోండి, ఏమైపోద్ది? వాళ్ళు నాశనం అయిపోవడానికి వాళ్ళే వెళ్ళి ఆ వలలో చిక్కుకున్నారు అని దాని అర్థం. మనం వల చూసి ఎగిరిపోయే పక్షిలాగా ఉండాలి కానీ ఆ ఏం పర్లేదులే వల మీద ఆహారం ఉంది, ఆహారం అయినా తినొచ్చు అనుకుని మనమే వెళ్ళి ఆ వలలో చిక్కుకోకూడదు. తమ స్వనాశనమునికే పొంచి ఉందురు అంటే మనం ఆ వలను చూడకుండా కేవలం ఆ వల మీద ఉండే ఆహారాన్ని మాత్రమే చూసి చిక్కుకునే పక్షిలాగా మనమే వెళ్ళి చిక్కుకుపోతున్న ఆ వలలో మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. తర్వాత మన ఆరోగ్యం నాశనం అయిపోద్ది, మన జీవితం నాశనం అయిపోద్ది, మన ఫ్యూచర్ నాశనం అయిపోద్ది, మన వల్ల మన కుటుంబ జీవితం కూడా నాశనం అవుద్ది. అలాగా స్వనాశనానికే పరిగెడతారు వాళ్ళు. తమ్మును తామే పట్టుకున్నట్టుగా దాగి ఉందరు, కావాలని ఆ వలలో చిక్కుకోవాలని చిక్కుకునే పక్షి వెళ్ళినట్టుగా వచ్చి అందులో చిక్కుకుంటారు. ఆశాపాతకులు, వాళ్ళందరికీ దేవుడు ఏమని పేరు పెట్టాడు? ఆశాపాతకులు అంటే మాకు ఇది కావాలి, అది కావాలి, వెంటనే కావాలి, మేము ఎప్పుడు దాకా ఆగలేం, చదువుకుని జాబులు చేసి అప్పుడు సంపాదించి అప్పుడు దాకా మేము ఆగలేం, ఆ జాబ్ చేసి సంపాదిస్తూ అప్పుడు పెళ్లి చేసుకుని అప్పుడు దాకా మేము ఆగలేం, డబ్బైనా వ్యభిచారం ఏదైనా కానీ ఇప్పుడే జరిగిపోవాలి అన్నట్టుగా దురాశతో ఎవరైతే పరుగులు పెడతా ఉంటారో, ఇప్పుడే మేము ఏదైనా చేయగలం అన్నట్టుగా దురాశతో ఎవరైతే ప్రయాణిస్తూ ఉంటారో వాళ్ళందరికీ అదే గతి పట్టిద్ది. వాళ్ళు ఏ
దురాశ వెనకాలైతే పరిగెడుతున్నారో అదే వాళ్ళ ప్రాణం తీసిద్ది, అదే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిద్ది. వీటన్నిటికీ ఒకటే సొల్యూషను. ఎవరైనా కానీ పాపం చేద్దామని ప్రేరేపించినప్పుడు మీరు వెళ్ళకండి. అది పాపమని ముందే గ్రహించండి. వాళ్ళు డైరెక్ట్గా పాపమని పిలవకపోవచ్చు, ఇది చేద్దాం అది చేద్దాం అన్నట్టుగా మనకి ఇష్టమైనవి చెప్పే పిలుస్తారు. ఇప్పుడు వలేస్తే పక్షి రాదు కాబట్టి ఆ వల మీద ఏం చేయాలి, పక్షి తినే ఆహారాన్ని వేయాలి. అప్పుడు మాత్రమే పక్షి వచ్చి చిక్కుకుంటుంది. అక్కడ వల మాత్రమే ఉండదు, ఆ వల మీద ఆహారం కూడా ఉంటుంది. మనం కేవలం ఆహారాన్ని మాత్రమే కాదు, వలని చూసి తప్పించుకునే పక్షుల్లాగా ఉండాలి. అంతేగాని వలను చూడకుండా కేవలం ఆహారాన్ని చూసి వెళ్ళి ఇరుక్కుపోయే పక్షుల్లాగా మనం ఉండకూడదు. మనం జ్ఞానం సంపాదించుకుని మన జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండాలి అనేది ఈ సామెతల గ్రంథం యొక్క భావం. జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలముల్లో ప్రకటన చేయుచున్నది, పురద్వారములోను పట్టణముల్లోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. జ్ఞానం మనకు అన్ని చోట్ల కనబడుతుంది. మీరు చర్చికి వెళ్ళిన తల్లిదండ్రుల దగ్గరైనా పెద్దవాళ్ళ దగ్గరైనా ఇది తప్పు ఇది రైట్ అన్నట్టుగా చాలామంది చెబుతున్నారు. బిగ్గరగా కేకలు వేస్తుంది అంటే ఖచ్చితంగా మనకు అది వినపడిద్ది. నీ చెవులకి అది వినపడుతుంది కదా, ఇది తప్పు ఇది రైట్ అని వినపడుతుంది కదా. వినబడినా కానీ నువ్వు దాన్ని పక్కన పెట్టేస్తున్నావేమో. నీ తల్లిదండ్రులు, పాస్టర్లు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు వీళ్ళు చెప్పినా కానీ నువ్వు దాన్ని పక్కన పెట్టేస్తున్నావేమో. లోకాశల వైపు నువ్వు వెళ్ళకు. జ్ఞానం అనేది ఇన్ని రకాలుగా బోధింపబడుతుంది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా మీరు ఇంకెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండగోరుదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేయుచు ఆనందించుదురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. 3 రకాలు చెప్పారండి ఇక్కడ. 1 జ్ఞానము లేని వారు, 2 అపహాసకులు, 3 బుద్ధిహీనులు. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు, ఇది మంచి అని చెప్తున్నా కానీ, తల్లిదండ్రులు, బోధకులు ఎంతోమంది ఇది మంచిది ఇలా ఉండని చెబుతున్నా కానీ వాళ్ళు వినకుండా ఇంకా చెడ్డ వ్యక్తులతోనే సహవాసం చేస్తూ ఉంటారు. ఈ జ్ఞానం లేని వాళ్ళకన్నా అపహాసులు అనేవాళ్ళు సెకండ్ స్టేజ్. వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ మూర్ఖులు అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఎదుటి వాళ్ళని అపహాస్యం చేస్తారు, హేళన చేస్తారు. ఆ అమ్మాయి ఎలా ఉంది, ఈ అబ్బాయి అలా ఉన్నాడు, ఇలాగని ఎదుటి వాళ్ళని తిడతాం, వాళ్ళని హేళన చేస్తాం. వాళ్ళని హేళన చేసే వీళ్ళు నవ్వుకోవడం. ఎందుకంటే అదే హీరోయిజం అన్నట్టుగా ఈ సినిమాల్లోనూ వాటిల్లోనూ అలాగే చూపిస్తూ ఉంటారు కదా. ఎదుటి వాళ్ళ మీద పంచులేసి, ఎదుటి వాళ్ళని తిట్టి, వాళ్ళని బాడీ షేమింగ్ చేసి, నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు బండగా ఉన్నావు, నువ్వు అందంగా లేవు, నువ్వు అందహీనంగా ఉన్నావు, పేదవాడిగా ఉన్నావు, ఇలాగా ఎదుటి వాళ్ళని హేళన చేసి దాన్నే హీరోయిజం లాగా దాంతో ఆనందిస్తూ ఉంటారు. అలాగా చెడ్డవాళ్ళు ఉంటారు. ఇది సెకండ్ స్టేజ్. మీరు ఇంకెన్నాళ్ళు అలాగే ఉంటారు. బుద్ధిహీనులు వీళ్ళు 3వ రకం అనమాట. వీళ్ళు వాళ్ళకన్నా మూర్ఖులు. వీళ్ళు ఏం చేస్తారు, జ్ఞానమును అసహించుకుంటారు. పైన చెడు కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళు చెడు కార్యాలు చేయడంతో పాటు మంచి చేసే వాళ్ళని కూడా ఎక్కిరిస్తారు. ఎవరన్నా ఒక్కడు మంచిగా ఉన్నాడు అనుకోండి, తాగుడికి బానిసగా లేకుండా, ఈడొక్కడే బాగున్నాడురా, ఈడొక్కడే మంచివాడు అనుకుంటా అన్నట్టుగా మంచిగా బ్రతికే వాళ్ళను కూడా వీళ్ళు అసహించుకుంటారు. జ్ఞానాన్ని, మంచిని వీళ్ళు అసహించుకుంటారు. ఒక చోట అందరికీ కూడా అమ్మాయిలో అబ్బాయిలో బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకే ఒక్క అమ్మాయికి లేరు. ఆ అమ్మాయిని మాత్రం నువ్వేమన్నా బాగా మంచిదానివా, నువ్వేమన్నా దేవుడి బిడ్డవా, నువ్వేమన్నా గొప్పదాని అనుకుంటున్నావా అన్నట్టుగా ఆ ఒక్కవనే ఎక్కిరిస్తూ ఉంటారు. ఆ ఒక్కవనే హేళన చేస్తూ ఉంటారు. ఎవరన్నా ఒక్కడే బైబిల్ చదువుకుంటారు అనుకోండి, ఈడొక్కడే గొప్పవాడరా అన్నట్టుగా హేళన చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళని, మంచి వాళ్ళని, మంచిగా బ్రతికే వాళ్ళని హేళన చేస్తూ మీరు కూడా పాపం చేయండి, మీరు ఒక్కలే వేరుగా ఉంటున్నారు అన్నట్టుగా ఈ బుద్ధిహీనులు వాళ్ళను కూడా విక్రిస్తూ ఉంటారు. అంటే జ్ఞానాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఈ 3 రకాల జనాలు ఉంటారు. ఈ 3 రకాల జనాల్లో మనం ఉన్నావేమో. ఎవరన్నా మంచి చెబుతున్నా కానీ వినని జ్ఞానం లేని వారిగా ఉన్నామో, లేదంటే ఎదుటి వాళ్ళని హింసిస్తూ ఆనందించే అపహాసకుల్లాగా మనం ఉన్నామేమో, లేదా మంచిగా బ్రతికే వాళ్ళని ఎక్కిరిస్తూ వాళ్ళని దూషిస్తూ మనం బ్రతికే బుద్ధిహీనులాగా ఉన్నామేమో. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనం అలా ఉంటే ఇప్పటికైనా మారాలి. ఇంకెన్నాళ్ళు ఇలా జ్ఞానం లేకుండా ఉంటారు. దేవుడు ఒకానొక రోజున ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. చెడ్డ వాళ్ళందరికీ ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. మనం మంచి చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, చెడు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. జ్ఞానానికి మూలం, జ్ఞానానికి పునాది దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడమే అని మనం చదువుకున్నాం కదా. ఇంకెన్నాళ్ళు మీరు దేవుడి యందు భయభక్తులు లేకుండా ఇంకెన్నాళ్ళు మీరు పాపం చేస్తూ బ్రతుకుతారు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశము మీకు తెలిపెదను. ఎవరైతే జ్ఞానాన్ని విని, నా గద్దింపు అంటే జ్ఞానం, దేవుడి గురించిన మాటలు, బైబిల్లో ఉన్న మాటలు ఇవన్నీ విని పాపం నుండి వెనక్కి తిరుగుతారో, పాపం నుండి దూరంగా జరుగుతారో వాళ్ళ మీదగా దేవుడు ఏం చేస్తాడు, ఇంకా తన ఆత్మను కుమ్మరిస్తాడు. బాప్తీసం తీసుకున్న వాళ్ళ మీదగా పరిశుద్ధాత్మ, బాప్తీసం తీసుకున్న వాళ్ళకి వాక్యము అనే గద్దింపు. మనం పాపానికి దూరం అయ్యే కొద్దీ దేవుడికి దగ్గర అవుతూ ఉంటాము. దేవుడి యొక్క మాటలు ఇవన్నీ విని దేవుడికి ఇంకా దగ్గర అవ్వండి, మంచిగా బ్రతకండి. ఇంకెన్నాళ్ళు అలా పాపంలో బతుకుతారు. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోతిరి. ఈ 24వ వచనం నుండి
ఎవరైతే ఇంకా అలాగే పాపంలో బతుకుతూ ఉంటారో, ఇంకా చెడు క్రియల వైపే తిరుగుతూ ఉంటారో వాళ్ళందరి గతి ఏమవుద్ది? ఎవరైతే జ్ఞానాన్ని వినరో, ఎవరైతే జ్ఞానాన్ని లక్ష్య పెట్టరో, నేను చెప్పిన బోధ ఏమీయు మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. జ్ఞానం మనల్ని గద్దించిద్ది, బోధించిద్ది, అన్నీ చేసిద్ది. అయినా కానీ మనం వినకపోతే మన తల్లిదండ్రుల మాట, బోధకుల మాట, మంచి చెప్పే వాళ్ళ మాట, బైబిల్లో ఉన్న మాటలు ఇవన్నీ కూడా మనం వినకుండా పాపం వైపు పరిగెడితే, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఆ పాపంలో బతికే వాళ్ళకి ఒకానొక రోజున తెలిసిద్ది, అయ్యో మేము బాగా లోతుకి వెళ్ళిపోయామే, ఇప్పుడు మేము దాన్ని అనుభవిస్తున్నామే అన్నట్టుగా ఒకానొక రోజున దాని యొక్క లోతు, ఆ పాపం వల్ల కలిగే శ్రమ వాళ్ళకి తెలిసిద్ది. అప్పుడు వాళ్ళలో భయం కలిగిద్ది, అరే అసలు ఈ చెడు ఆలోచన మనం ఎందుకు ఆలోచించాం, ఈ చెడు అలవాటు మనం ఎందుకు నేర్చుకున్నాం, దీనికి ఎలాగా బానిస అయిపోయాం అన్నట్టుగా ఒకానొక రోజున వాళ్ళు రియలైజ్ అవుతారు. ఆ రియలైజ్ అయినప్పుడు జ్ఞానం ఏం చేసిద్దంట, వాళ్ళని చూసి నవ్విద్దంట, అపహాస్యం చేసిద్దంట. అంతకుముందు వీళ్ళు జ్ఞానాన్ని చూసి నవ్వారు, ఇప్పుడు జ్ఞానమే వీళ్ళని చూసి నవ్వుతుంది. అంతకుముందు వీళ్ళు అపహాస్యం చేశారు జ్ఞానాన్ని, ఇప్పుడు జ్ఞానమే వీళ్ళని అపహాస్యం చేస్తుంది. అలా చెడ్డగా బతికే వాళ్ళ అందరి గతి కొంతకాలం వాళ్ళు ఆనందంగా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు శ్రమ అనుభవిస్తారు. అప్పుడు తెలుసుకుంటారు జ్ఞానం యొక్క గొప్పతనం. కానీ అప్పటికే జరగాల్సినంత జరిగిపోయింది కదా. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. పాపంలో ఎవరైతే బతుకుతూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఒకనొక రోజున భయం వస్తుంది, దానివల్ల శ్రమ వస్తుంది. ఆ కష్టం, ఆ దుఃఖం వచ్చినప్పుడు మనం చేసిన పాపం నుండి ఎవరు కూడా మనల్ని రక్షించలేరు. అటువంటి సమయంలో మనకు తెలిసిద్ది జ్ఞానం యొక్క గొప్పతనం. అప్పుడు తెలిసిద్ది. ఇంకప్పుడు తెలిసి ఉపయోగం ఏముంది? అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను వారికి కనబడకుందును. ఇంకా అయిపోయిన దాన్ని ఎవరు కూడా మార్చలేరు కదా. నోవాహు జల ప్రళయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నోవాహు ఎన్నో సంవత్సరాలు బోధించాడు వాళ్ళకి, మారండి అయ్యా, ఇంకా పాపం చేయకండి అని. అయినా కానీ వాళ్ళు అలాగే పాపంలో బతుకుతూ ఉన్నారు. జల ప్రళయం వచ్చేసింది, తుఫాన్ వచ్చేసింది. అప్పుడు ఇంకా వాళ్ళని రక్షించే వాళ్ళు ఎవరున్నారు? అప్పుడు అయ్యో మేము ఇప్పుడు నోవాహు మాటలు ఉంటే బాగుండేది అన్నా కానీ జరిగిపోయిన దాన్ని ఎవరు కూడా వెనక్కి తీసుకురాలేరు కదా. జరిగిపోయిన దాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఇంకా చేసిన దానికి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించాల్సిందే అనేది దీని యొక్క భావం. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేదు. దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే పాపానికి దూరంగా ఉండడం. చాలామంది పాపం అంటే ఇష్టం కాబట్టే దేవుడికి దూరంగా ఉంటారు. జ్ఞానం వాళ్ళకి అసహ్యమైంది, దేవుడు వాళ్ళకి అసహ్యుడయ్యాడు. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. అది ఇంకా పూర్తి స్థాయికి చేరేంత వరకు, ఏదో ఒక రోజు దానివల్ల బాధ అనుభవించేంత వరకు వాళ్ళు అలాగే కొనసాగుతూ ఉంటారు. ఖచ్చితంగా అనుభవిస్తారు, ఈ భూమి మీద అనుభవిస్తారు. ఇంకా యేసుక్రీస్తు వారి రెండవ రాకడ జ్ఞాపకం చేసుకుంటే అది ఫైనల్ తీర్పు. ఈ భూమి మీద అనుభవిస్తారు, చనిపోయిన తర్వాత కూడా అనుభవిస్తారు. మనం చేసిన దానికి ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే. జ్ఞానాన్ని దూరంగా పెట్టామా, ఖచ్చితంగా శ్రమ అనుభవించాల్సిందే. జ్ఞానం ప్రకారంగా బ్రతికావా, ఆ శ్రమను తప్పించుకుంటావు. ఏం చేస్తావో నీ ఇష్టం. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినది అని మైమరచి నిర్మూలమగుదురు. కాసేపు క్షేమంగానే ఉంది, మాకు ఆనందంగానే ఉంది, మేము బాగానే ఉన్నాం, మమ్మల్ని ఎవరో ఏం చేయలేరు, ఇంత ఆనందం ఉంటే ఇంకా దేవుడిని ఎందుకు వెంబడించాలి అన్నట్టుగా కాసేపు క్షేమము కలదు అని మైమరిచిపోతారు. వాళ్ళు ఆ పాపంలోనే మైమరిచిపోతూ ఉంటారు. పాపం అనేది చేసేటప్పుడు ఆనందంగానే ఉంటుంది, దానికి పూర్తిగా బానిస అయ్యేంత వరకు కూడా అది ఎంత పెద్ద పాపము అనేది మనకు తెలియకుండా పోద్ది. వాళ్ళు మైమరిచిపోతారు క్షేమంగానే ఉన్నామని, కానీ ఒకానొక రోజున ఖచ్చితంగా నిర్మూలమవుతారు, ఒకానొక రోజున ఖచ్చితంగా నాశనం అవుతారు. మీరు దేవుణ్ణి విసర్జించారు కాబట్టి నాశనం అవుతారు అంటే దేవుడు ఏదో చేస్తాడని కాదండి, మనం చేసిన దానికి మనం అనుభవిస్తున్నాము అని. దేవుడిని ఏదో అన్నామని కాదు, మనం చేసిన పాపాలకే మనం అనుభవిస్తున్నాము అని అనేది గుర్తుపెట్టుకోండి. నరకం గురించి నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను. దేవుడు కావాలని మన నరకంలో ఇట్లా మనమే కోరుకుంటున్నాం దాన్ని. నాకు దేవుడు అక్కర్లేదు అని ఏదైతే మనం కోరుకుంటున్నామో అదే నరకం. మేము మంచిగా బ్రతకము, దేవుడు చెప్పిన ఆజ్ఞలు మాకు అవసరం లేదు అని ఎవరైతే అంటారో అదే పాపం. దేవుడికి దూరంగా ఉండడమే పాపం. మనం చేసిన దానికే మనం అనుభవిస్తున్నాం, దేవుడు ఏమీ స్పెషల్గా చేయట్లేదు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఎవరైతే దేవుడి జ్ఞానానుసారంగా నడుచుకుంటారో రేపొద్దున నాకేదో జరిగిద్ది అనే భయం లేక నెమ్మదిగా ఉంటాడు. చావుకు కూడా భయపడ్డావు, ఆత్మలో ఒక ప్రశాంతత వస్తుంది. మంచిగా ఉండేవాడు భయపడ్డావు, చెడ్డగా ఉండేవాడు కూడా భయపడ్డావు. కాసేపు మైమరిచిపోతాడు, నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పి. కానీ చెడ్డవాడు హఠాత్తుగా ఒకసారి నిర్మూలం అవుతాడు, మంచివాడు మాత్రం ఎప్పటికీ ప్రశాంతంగా ఉంటాడు అనేది దీని యొక్క భావం. నేను అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఎగ్జాంపుల్, మనకి ఏదైనా రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు? మెడిసిన్ ఇస్తాడు. మెడిసిన్ వేసుకుంటే మన రోగం తగ్గుతుంది.
తగ్గుద్ది, వేసుకోకపోతే రోగం తగ్గదు. ఇప్పుడు మెడిసిన్ వేసుకోకుండా ఆ డాక్టర్ ఏంటి అట్ట చెప్తాడు, నేను మెడిసిన్ వేసుకుంటేనే తగ్గిద్ది అంటున్నాడు ఏంటి, డాక్టర్ మంచోడు కాదు అన్నాం అనుకోండి, ఇప్పుడు డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్లు వేసుకోకపోతే మనకే నష్టం. మనకు నష్టం కలిగిన తర్వాత డాక్టర్ చెడ్డవాడు, నేను టాబ్లెట్లు వేసుకోకుండానే నా రోగాన్ని తగ్గించాలి అని మనం అన్నాం అనుకోండి, మనకన్నా మూర్ఖులు ఎవరు ఉండరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కాబట్టి డాక్టర్ టాబ్లెట్లు ఇచ్చాడు, డాక్టర్ చెప్పిన దాని ప్రకారంగా పాటిస్తే రోగం తగ్గుద్ది. పాపమైనా కానీ అలాంటిదే. మనం అసలు మొట్టమొదట బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా నేర్చుకుని పాపానికి దూరంగా ఉండాలి. అలా కాకుండా ఒకవేళ దగ్గర అయిపోయామో పాపానికి, అక్కడి నుంచి అయినా కానీ మన అడుగు వెనక్కి వేయాలి. అక్కడి నుంచి అయినా కానీ మనం ఇంకా వెనక్కి వచ్చేసి పాపానికి దూరంగా బతకాలి, దేవుడు చెప్పినట్టుగా బతకాలి. అప్పుడే మనం నాశనం అవ్వకుండా ఉంటాము అనేది ఈ సామెతల పుస్తకం యొక్క భావం. ఇదే కాబట్టి మనం సామెతల పుస్తకాన్ని చదువుకోవడం ఒక అధ్యాయంతో ఆపుదాం. రేపటి నుంచి మనం ఎక్కువ అధ్యాయాలు చదువుకుంటూ వెళ్దాం. ఈ సామెతలు మొదటి అధ్యాయంలో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. రేపటి నుంచి ఇంకా ఎక్కువ విషయాలు, యవనస్తులు ఎలా బ్రతకాలి ప్రతి విషయంలోనూ, డబ్బు విషయంలోనూ, చదువు విషయంలోనూ, బాధ్యతల విషయంలోనూ, పాపం విషయంలోనూ, యవనెచ్చల విషయంలోనూ, ప్రతి దాంట్లో కూడా ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకుంటూ వెళ్తాం. రేపు నుంచి మనం ఎక్కువ అధ్యాయాలు చదువుకుంటూ వెళ్దాం. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మాకు సహకరించండి. ఈ వీడియోలు మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళు కూడా బైబిల్ మొత్తం నేర్చుకోవడానికి మీరు సహకరించాలి అని నేను కోరుకుంటున్నాను. అందరికీ కూడా వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. సామెతల పుస్తకం 2వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.